గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మావోయిజాన్ని కూకటవేలుతో పెకలించాలని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆపరేషన్ ఖగార్ను సృష్టించింది. కాకపోతే ఈ ఆపరేషన్ ఖగార్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంబుస్గఢ్ అడవి ప్రాంతంలో 21వ తేదీన జరిగినటువంటి 72 గంటల కూంబింగ్లో మొత్తం 27 మంది మావోయిస్టులు హతమార్చబడ్డారు. అందులో మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఎన్కౌంటర్ చేయబడ్డారని సాక్షాత్తు దేశ ప్రధానే నిర్ధారించారు. కాకపోతే 6 రోజులు కావస్తున్నా కూడాను ఆయన మృతదేహాన్ని మాత్రం ఈరోజు బంధువులకు అప్పగించడంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామైనటువంటి జియన్నపేట తీసేందుకు ప్రయత్నంలో మరోవైపు పార్టీ వర్గీయులు కూడాను మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను బంధువులకు అప్పచెప్పాలని చెప్పి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ అధికార ప్రతినిధి పి ప్రసాద్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు నంబాల కేశవరావు 50 ఏళ్ల క్రితం గ్రామం విడిచి అడవుబాటు పట్టిన ఆయన ఈరోజు అడవిలోనే అంతమొందబడ్డారని చెప్పేసి నిర్ధారించబడింది. కాకపోతే ఈరోజు ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పడంలో ఏ అవరోధాలు ఈరోజు ఆటంకంగా నిలుస్తున్నాయి? మృతదేహం ఆ స్వగ్రామం వచ్చే అవకాశాలు ఏమైనా కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి? ఈ దేశంలో జీవించి ఉన్న పౌరుడితో పాటు మృతదేహాలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, డెడ్ బాడీలకు కూడా. అలాంటి హక్కుల్ని రాజ్యాంగం కూడా గౌరవించింది, ఆనర్ చేసింది. కానీ దేశంలో దురదృష్టవశాత్తు ఎక్కడో టెర్రరిస్టులు, హైజాకింగ్ చేసిన టెర్రరిస్టులు చంపబడ్డం వలన కూడా దేశాలకి డెడ్ బాడీలు అప్పగిస్తున్న ఈ కాలంలో అమెరికాలో, ఐరోపాలో యాక్సిడెంట్లలో లేదా కాల్పుల్లో చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీలు సముద్రాలని, ఖండాలని దాటి భారతదేశంలో తమ మాతృభూమిలో కూడా అంత్యక్రియలు జరుపుకునే అవకాశాలని కల్పిస్తున్న ఈ రోజుల్లో మావోయిస్టుల్లో కూడా ఇంతకుముందు కొయ్యూరు ఎన్కౌంటర్ కానీ, పటేల్ సుధాకర్ రెడ్డి కానీ, శాఖమూరి అప్పారావు కానీ, మల్లోజుల కోటేశ్వరరావు లాంటి పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లు అయినప్పుడు, అడవుల్లో అయినప్పుడు కూడా రాజకుమారు, చెరుకూరు రాజకుమార్ ఇలాంటి వాళ్ళందరి బాడీలను కూడా ఇచ్చినటువంటి సాంప్రదాయం ఉండగా ఇవాళ నంబాల కేశవరావు మరి ఆంధ్రప్రదేశ్కి చెందిన మరో ఇద్దరు వాళ్ళ సజ్జా నాగేశ్వరరావు, లలిత ఆ బాడీలను ఇవ్వకపోవడం అనేది చాలా దురన్యాయం. ఇది కొత్త దుష్ట సాంప్రదాయం. చాలా దుష్ట సాంప్రదాయాలు ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఇది దుష్ట సాంప్రదాయాలకల్లా మరింత దుష్ట సాంప్రదాయం. డెడ్ బాడీకి ఉన్న హక్కుల్ని అగౌరవపరచడం ఇది మావోయిస్టులతో కాదు, మావోయిస్టుల సమస్య కాదు, మనిషికి ఉండే హక్కులు, ఒక ప్రజాస్వామిక హక్కు, మానవీయ హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా కాలరాసేటటువంటి దురహంకారపూరితమైన విధానం. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. చూస్తే కనుక అప్పటి పరిణామాలు వేరు, కానీ ఈరోజు మాత్రం మావోయిజాన్ని పూర్తిగా కూకటవేలుతో పెకలించాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ఖగార్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో సుమారు 2 కోట్లు రివార్డు ఉన్నటువంటి నంబాల కేశవరావు మృతదేహం కనుక అప్పజెప్పినట్టయితే వారి ఆశయ సాధనకు ఆటంకంగా నిలుస్తున్నటువంటి ఒక అప్రతత భావం ఈరోజు ఈ మృతదేహం విషయంలో జరుగుతున్నటువంటి ఏదైతే అనిశ్చితిని స్పష్టం చేస్తుందో. ఆర్థిక అసమానతల్ని, సాంఘిక వివక్షతల్ని, సకల దోపిడీల్ని, నిరుద్యోగాన్ని, ఆకలిని, దారిద్ర్యాన్ని అన్నిటినీ వాళ్ళు నిర్మూలించగలిగితే నక్సలిజం దానంతటా సహజ మరణం చెందుద్ది. వాళ్ళు నిర్మూలించక్కలే. కానీ నిర్మూలించాల్సిన విషయాలు ఏవీ నిర్మూలించకుండా ఆర్థిక అసమానతలు, సాంఘిక వివక్షతల్ని, నక్సలిజాన్ని నిర్మూలిస్తామనేది ఒక భ్రమ, కళ మాత్రమే తప్ప మరొకటి కాదు. కేవలం ఈ కేశవరావే కాదు, 100 కేశవరావుల్ని హతమార్చిన భౌతికంగా ఇవాళ నిజంగా హతమార్చితే విజయం సాధించామని ట్వీట్ ఇచ్చాడు కదా అమిత్ షా. మరి ఆయనప్పుడు డెడ్ బాడీని చూసి ఎందుకు భయపడాలా? మృతదేహం కదా. జీవించున్నటువంటి నక్సలైట్ల మీద దాడి చేసావు, హత్య చేసావు, భౌతికంగా అది వేరు విషయం. మరి చనిపోయిన డెడ్ బాడీలు ఇంకేమీ లేదు కదా అక్కడ, అందులో నక్సలిజం లేదు కదా. కేవలం అంత్యక్రియలకి, శ్మశానానికి అంత్యక్రియలకి వెళ్ళటం కోసం బంధువులు అడుగుతుండగా దానికి కూడా ఇన్ని ఇబ్బందులు పెడుతుండంటే డెడ్ బాడీలో కూడా ఒక విప్లవ పట్టిమ ఉంది అని చెప్పి నువ్వే గుర్తిస్తున్నావు. అంటే దాన్ని బట్టి వాళ్ళ నిర్మూలిస్తే భౌతికంగా ఆ విప్లవోద్యమం నిర్మూలించబడదు. సాంఘిక అసమానతలు, సాంఘిక వివక్షతలు, ఆర్థిక అసమానతల్ని, దోపిడీల్ని, నిరుద్యోగాన్ని, దారిద్ర్యాన్ని, ఆకలిని నిర్మూలిస్తేనే తప్ప ఇది నిర్మూలన కాదని అర్థమవుతుంది. అందుకని అలాంటి భ్రమాత్మక ఆశలు పడి ఇట్లాంటి హక్కుల్ని కాలరాస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చి ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందే తప్ప తరగదని మేము అభిప్రాయపడతాం. కాకపోతే ఈరోజు నంబాల కేశవరావు విషయంలో ఈ బాడీ ఇచ్చేసిన న్యాయస్థానం కూడాను ఆ బంధువులకి మృతదేహాన్ని అప్పచెప్పండి అన్నటువంటి ఒక ఆదేశాలు జారీ చేసి ఆదేశాలను కూడా తొంగలో తొక్కే విధంగా ఎందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది?
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాడీల్ని బంధువులకు అప్పగించండి అని ఆదేశించలే. అప్పగించడానికి ముందు ఆ పిటిషన్ వేసినప్పుడు వాళ్ళ బంధువులు, వాళ్ళ తల్లిగారు వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రతినిధిని హైకోర్టు విచారణలోకి తీసుకుంది. వీటి మీద మీ వివరణ ఏంటన్నప్పుడు మేము ఇస్తాము, రేపు పోస్ట్ మార్టంలు కాగానే మేము అందజేస్తామని వాళ్ళు చెప్పారు. కనుక అందజేస్తామని వాళ్ళే, అప్పగిస్తామని వాళ్ళే అన్నారు కనుక మీరు ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయించండి, మీరు బాడీలు తీసుకోండి అని మాత్రమే బంధువులకి చెప్పారు. అందుకని అప్పగిస్తామని హామీ ముందే స్వచ్ఛందంగా ప్రభుత్వం కోర్టు ఆదేశించకముందే ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అప్పగిస్తామన్నది కనుక ఆ అప్పగించాల్సిన బాధ్యత కోర్టు ముందు చేసిన వాంగ్మూలం ప్రకారం ఉంది. కానీ నిన్న మొత్తం శనివారం నాడు 25వ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి దాకా తిప్పుకొని చివరికి మార్చురికి తాళం వేసుకొని వెళ్ళారు. పైగా ఆ సందర్భంగా అనేక మాటలు చెప్పారు. అక్కడున్న పోలీస్ అధికారులు, హాస్పిటల్ అధికారులు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే, మీ తమ్ముడని మీ అన్నయ్యని గ్యారంటీ ఏముంటుంది కాసేపు మాట్లాడతారు, అసలు శాంతి భద్రతలకు భంగం కలగదని నమ్మకం ఏంటని కాసేపు అంటారు, అసలు మీరు అక్కడున్న మీరు స్థానిక పోలీస్ స్టేషన్కి చెప్పొచ్చారా అని ఒకసారి చెప్పొచ్చాం, కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో మేము హైకోర్టు ఆదేశాన్ని ఇచ్చి దాని కాపీని అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నామని చెప్పారు. తర్వాత మీ బ్రదర్ అని ఎలా ఉందంటే ఇంగ్లీష్ పేపర్లు పట్టుకొని వెళ్ళి వీళ్ళ బ్రదరు అని చెప్పినట్టుగా మొత్తం చెప్తే, కలిసి దిగిన ఫోటో ఉందంటే 50 ఏళ్ల కింద వెళ్ళారు, మాకు ఆ రోజులు ఫోటోగ్రఫీ తెలియదంటే, మరి ఆధార్ కార్డు వ్యవస్థ వచ్చింది 20 ఏళ్ళ బట్టి, ఆయన వెళ్ళిపోయింది 40 ఏళ్ళు. ఇవన్నీ చెప్పారు. అంటే కుంటి సాకులు చెప్పి ఏదో విధంగా ఇంకా ఏదైనా మాట్లాడుతుంటే, మీ ఆంధ్ర రాష్ట్రంలో జరపకుండా ఇక్కడ మీరు అంత్యక్రియలు జరుపుకోండి, నారాయణపూర్లో మీ బంధువులు ఎంతమంది వస్తారో అంతమందిని తీసుకొచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ నుంచి, అవసరమైతే మా వెహికల్స్ ఇస్తాం, ఇక్కడే అంత్యక్రియలు జరుపుకోండి అని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి వేస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మధ్య కలిసి ఆడుతున్న నాటకం. దీని వెనక మోడీ, అమిత్ షాల ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఉంది. కనుక ఈ అన్ని ప్రభుత్వాల విధానాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తుంది. అప్రజాస్వామికమైంది, దీనికి వ్యతిరేకంగా ప్రజా నిరసన, ప్రజా ధర్మాగ్రహం ఉంటుందని కూడా భావిస్తున్నాం. అటువంటి ఆదరణ కలిగినటువంటి ఆ మహానుభావుడికి ఈరోజు మాత్రం అంత్యక్రియలు జరిగేట అదృష్ట భాగ్యం, ఆ స్వగ్రామస్తులు ఆ అంత్యక్రియలో పాల్గొనే పరిణామాలు కనుచూపు మేరలో కనిపించే పరిస్థితి ఎక్కడ కనబడడం లేదు. ఒక 4.5 దశాబ్దాల క్రితం తన యువ జీవితంలో ఓటక్కు కూడా రాకముందే ఆ ఊరిని వదిలిపెట్టిన మనిషి ఒక విప్లవోద్యమంలో విప్లవాశయం కోసం మళ్ళీ అమ్మ, నాన్న, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళని చూడకుండా ఆదివాసీలే నా జీవితం, ఆదివాసీల సంక్షేమం మరియు విముక్తే నా జీవితం, విప్లవమే నా ఆశయం అని చెప్పి నిలబడ్డ ఒక కామ్రేడు కేశవరావు ఏవైతుండో, కడచూపు చూద్దాం ఆయన ఎలా ఉంటాడో. మా ఊరు వాడు, మా తరం చూడలేదు, ఎవరో ముసలోళ్ళకి తప్ప తెలియదు చిన్నప్పుడు, మేము చూస్తామని చెప్పి ఆ ఊరు ప్రజలు కడచూపు కోసం ఆశిస్తున్నారే, దాన్ని కూడా భంగం చేస్తున్న విషయం చాలా అన్యాయం. శ్రీకాకుళం జిల్లా ప్రజలు సహించరు. ఒక శ్రీకాకుళం జిల్లావాసి అఖిల భారత స్థాయిలో ఒక విప్లవ పార్టీకి ఇవాళ కోట్ల రూపాయల అవార్డు వేయించుకొని ప్రభుత్వాల చేత అజ్ఞాతంలో ఆదివాసీల మధ్య జీవిస్తూ, వాళ్ళు పెట్టింది తినుకుంటూ జీవిస్తూ ఒక లీడర్గా ఎదిగాడంటే, ఆ లీడర్ని ఆఖరి దశలో కూడా చూడకుండా అవకాశం కల్పిస్తున్న దాన్ని ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు రాజకీయాలకు అతీతంగా పార్టీలు, వైకాపానా, టీడీపీ, ఏ పార్టీ అయినా కానీ మా వాడిని మా నేల మీదకి వచ్చి ఇక్కడ మేము అంత్యక్రియలు జరుపుకుంటామని హక్కు కోసం వారు నిలబడతారని చెప్పి మేము భావిస్తున్నాం. బంధువులుగా ఎవరు ఈ మృతదేహాన్ని తేవడానికి ప్రయత్నిస్తున్నారు ఛత్తీస్గఢ్లో? పార్టీ పరంగా ఆ మృతదేహాన్ని ఇక్కడ రప్పించేందుకు మీ పరంగా ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? ఇప్పటిలోనే ఆయన భౌతికాయం స్వగ్రామంకి వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? వాళ్ళ అన్నయ్య ఢిల్లీ ఈశ్వరరావు గారు, వాళ్ళ తమ్ముడు రాంప్రసాద్ గారు ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలియగానే 22వ తారీఖు మొట్టమొదట బయలుదేరి కాశీబుగ్గ డిఎస్పీ గారిని కలిసి, సార్ మేము నారాయణపురం వెళ్తాం, మార్గం చెప్పండి అంటే, మీరు జగదల్పూర్ వెళ్ళండి, అక్కడ మేము పోలీస్ అధికారులు కాంటాక్ట్ చేస్తామని కాంటాక్ట్ చేసి ఆ నెంబర్లు ఇచ్చి, మీరు అక్కడికి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళ మెన్నునిచ్చి మీకు నారాయణపురం పంపిస్తారని చెప్పారు. ఆ రోజున వెళ్ళిన తర్వాత జగదల్పూర్ వెళ్ళారు. ఇంకా నారాయణపురం వెళ్ళకముందే జగదల్పూర్ నుంచి తిరిగి వెనక్కి రమ్మని మళ్ళీ అదే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఒక రకమైన కాషణానండి, బెదిరింపులనండి వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడున్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా, ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ ఊరికి చెందినటువంటి ఒక ఎంపీటీసీని తీసుకొని వెళ్ళారు, రాజశేఖర్ గారిని అని. ఆ రాజశేఖర్ గారు పిలిచి, ఎందుకు అనవసరం, ఆ బాడీ వస్తుందా రాదా, వెనక్కి రండి అంటే అదే బెదిరించకపోయినా, అందులో కూడా ఏంటంటే బాడీని తెచ్చుకోండి, నేను మంత్రిగా నేను సహకరిస్తానాల్సిన మనిషి, అవసరం లేదు వెనక్కి వచ్చేయండి ఎందుకు అనేది చెప్పారు. కానీ తర్వాత హైకోర్టు ఏదైతే శనివారం నాడు ఆర్డర్ ఇచ్చారో, మళ్ళీ ఆర్డర్ కాపీ తీసుకొని మళ్ళీ అదే రాంప్రసాద్ గారు
ఆయన తమ్ముడు కేశవరావు గారి తమ్ముడు మళ్ళీ రెండోసారి మొన్న సాయంకాలం 5:30కి టెక్కల్లో బయలుదేరి వెళ్ళారు. టెక్కల్ పోలీస్ స్టేషన్లో కూడా విషయాన్ని చెప్పి రిపోర్ట్ చేసి వెళ్ళారు. నిన్న ఉదయం చేరారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి బాడీ ఎక్కడైతే ఉందో హాస్పిటల్కి మరి పోలీస్ స్టేషన్కి నిన్న 4 రౌండ్లు తిరిగారు. అంతకుముందు ఒకసారి జగదల్పూర్ వెళ్ళొచ్చారు. అంటే తమ సోదరుడు యొక్క డెడ్ బాడీని తెచ్చుకోవడానికి అక్కడ ఎండ వర్షాలు కురిసినాయి. వర్షంలో పాపం నిలకడలేదు. నారాయణపురం ఏంటో వీళ్ళకి తెలియదు. అయినా అన్నయ్య యొక్క దేహాన్ని తెచ్చుకొని 40 ఏళ్ల బట్టి మా ఊళ్ళో లేని ఒక మనిషిని కడచూపు మా ఊరు ప్రజలకు చూసే అవకాశం కల్పించి మా చేతుల మీదుగా అంత్యక్రియలు జరుపుదామన్న వాళ్ళ ఆకాంక్ష, ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన, సత్యవంతమైన ఒక ఆకాంక్ష నెరవేరకుండా ఈ ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నది చాలా అన్యాయమైందని దీనికి నిరసన ఉంటుంది. అయితే ఇవాళ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తున్నట్టుగా తెలిసింది. అది వాళ్ళ బహుశా మధ్యాహ్నం లంచ్ టైంకి అయితే 2-3 అవర్స్ గ్యాప్ తీసుకొని మరి ఈరోజు విచారణకు వస్తుందని ఆశిస్తున్నాం. సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాలని ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా తెలిసింది. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా సుప్రీంకోర్టు విషయం కూడా తెలిసింది. అందుకని న్యాయస్థానాలు చేసే కృషిని చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ లోపుగానే ప్రత్యక్ష ఆందోళనకి వెళ్లకుండా, ఎందుకంటే న్యాయస్థానాల మీద ఒకవైపు ఉండగా ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా అవసరమైతే ఇక్కడ జిల్లాలో అధికారులు, పోలీసు అధికారులని, మంత్రులని, ప్రభుత్వాధినేతలను కూడా కలవాల్సి ఉంటుంది. వామపక్షాలు అవన్నీ కూడా ప్రయత్నంలో ఉన్నాయి. మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున కూడా వామపక్షాలు అందరూ కలిపి ఒక ఉమ్మడిగా ప్రతినిధివర్గంగా వెళ్లేందుకు మా వైపు నుంచి మేము కూడా కృషి చేస్తున్నాం. ఏదైనా శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా దీన్ని సహించరు. మా నేల మీద పుట్టినవాడు, మా నేల మీద అంత్యక్రియలు జరగాలి, నారాయణపురంలో కాదు. అమెరికాలో చనిపోయిన వాళ్ళు అమెరికాలో కాల్చేయటం లేదు దేహాలని. తిరిగి ఖండాలు దాటి, సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చినప్పుడు మా బాడీని మేము ఎందుకు తెచ్చుకోకూడదని ఈ జిల్లా ప్రజలు కూడా ఒక నిరసన వస్తుంది. అటు న్యాయస్థానాల కృషి, ఇటు అదేవిధంగా జిల్లా ప్రజల మానవీయ నిరసన, అదేవిధంగా రాజకీయ పార్టీలు ఇక్కడున్న అధికారులను వాళ్ళ కలవడం, విజ్ఞప్తులు చేయడం, ఈ అన్ని మార్గాల ద్వారా ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆ మృతదేహాన్ని కనుక స్వగ్రామం తెస్తే శాంతి భద్రతలకు నిఘాతం కలిగే అవకాశం ఉంది. జిల్లా ఎస్పీ స్పష్టం చేసినట్టు ఒక సమాచారం. నిజమేనా? మేమేమంటున్నామంటే చూడడానికి 100 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు, ఒకవేళ 5000 మంది రావచ్చు. నీ దగ్గర పోలీసు బలగాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు డెడ్ బాడీని సానుభూతి తెలియజేయడానికి వస్తారు, కానీ తుపాకులు పట్టుకొని ఎవరు రారు, బాంబులు పట్టుకొని ఎవరు రారు. అంత్యక్రియకి హాజరవుదాం, కడచూపు చూద్దాం, అఖిల భారత స్థాయి నాయకుడని వస్తారు ప్రజలు. వాళ్ళ బంధువులు, స్నేహితులు, చిన్ననాటి ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల బంధువులే కాదు, బయట నుంచి కూడా రావచ్చు. ఇదే వేరే దేశం కాదు. పాకిస్తాన్ నుంచి రావట్లేదు, అమెరికా నుంచి రావట్లేదు, భారతీయులు 2 తెలుగు రాష్ట్రాల పౌరులు వస్తారు. ఒకవేళ 1000 మంది కాదు, 2000 మంది కూడా రావచ్చు. అది నిషేధిత స్థలమా ఇదేమన్నా? పాకిస్తాన్ నుంచి ఇక్కడికి రాకూడదని నిషేధిత అట్లాంటివి ఏమి లేవుగా ఇక్కడ. అందుకని మేమనేది ఏంటంటే, నీ దగ్గర 1000 లక్షల సైనిక బలగాలు ఉన్నాయి. నువ్వు కర్రిగుట్టల కోసం 10,000 మంది సైన్యాన్ని సమీకరిస్తావు. నువ్వు ఆపరేషన్ కాగారి కోసం 1,00,000కి పైగా సైన్యాన్ని సమీకరిస్తావు. శాంతియుతంగా నిరాయుధులుగా కేవలం వచ్చి నివాళులర్పించడానికి వెళ్ళే వాళ్ళని చూసి నువ్వెందుకు భయపడాలి? నీ దగ్గర పోలీసు బలగాలు ఉంటాయి, నీ దగ్గర సాయుధ బలగాలు ఉన్నాయి. వచ్చేవాళ్ళంతా నిరాయుధులు. వాళ్ళు ఏం చేస్తారు? సాయుధ పోలీసుతో నిరాయుధులు యుద్ధం చేస్తారా? ఎక్కడ ఉందా? ఈ జిల్లా ప్రజలు అలాంటి వాళ్ళ. అందుకని ఏంటంటే, నీ భయంలో అబద్ధం. అది భయం అనేది ఒక భ్రమ. నీవేమి చేతగాని దానివి కాదు, నీకు సాయుధ బలగాలు ఉన్నాయి. కానీ నువ్వు ఆ భావజాలం, ఆ మనిషికి అంత నేరాజనాలు పట్టే పరిస్థితి రాకూడదు. మేము హంతకుడని, టెర్రరిస్ట్ అని, మేము పనికి మాలిన దేశానికి వ్యతిరేకమని మేము హత్య చేస్తే ఈ దేశ పౌరులు ఆయనకి నివాళి అర్పించడమా? మరి మా పరిస్థితి ఏంటి అంటే, మేము చంపిన హంతకుడికి కూడా పూజించే పరిస్థితి వస్తే రాజకీయంగా, నైతికంగా మా ప్రభుత్వాలకి ఇది భ్రష్టు పట్టే అంశంగా ఉంటుందనే భయంతో తప్ప ఏదో ఆ ప్రజలు వచ్చి అక్కడ శాంతి భద్రతలు కలిగిస్తారని కానే కాదు. అది ప్రభుత్వానికి కూడా అది లేదని మేము అభిప్రాయపడతాం. ఊర్లోనూ కూడా ఆ కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలియజేసేందుకు ఎవరు వెళ్ళే అవకాశం కూడా లేకుండా కట్టడి చేశారు. నిజమేనా? మేము అక్కడ 30 మంది పోలీసులు, మొన్న కొంతమంది పోలీసులు వెళ్ళారు, నిన్న 30 మంది పోలీసులు ఉన్నారు. మాకు తెలిసిన మేరకు ఆ ఊళ్ళో ప్రజలను వాళ్ళు ఏమనలే. ఊళ్ళో ప్రజలు మామూలు సాధారణ కదలికల్లో ఉన్నారు. కాకపోతే ఎవరు వస్తున్నారు ఏంటని పరిశీలిస్తున్నారు. మాలాంటి రాజకీయ పార్టీలు, వామపక్షాలు, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు కూడా ఊళ్ళోకి వెళ్ళలేదు. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చారు అని ఆ ఊరు ప్రజలను అనవసరంగా రెచ్చగొట్టే అవకాశం, పోలీసులు రెచ్చగొట్టే అవకాశం కల్పించకూడదని ఎవరు వెళ్ళలేదు. ఆ ఊరు ప్రజల అభిమతానికి వదిలేసాం. అందుకని ఏంటంటే, పోలీసులు అది పరోక్షంగా డెడ్ బాడీ రాకముందు, డెడ్ బాడీ అక్కడ ఇచ్చిన తర్వాత 10 గంటలకు వస్తుంది. అక్కడ ఇచ్చిన తర్వాత 8 గంటలకు వాళ్ళు వెళ్ళొచ్చు ఆ ఊళ్ళోకి.
ఏం ముందు రోజే వెళ్ళాలి, అసలు డెడ్ బాడీ అక్కడ మూవ్ కాకముందు ఇవ్వకముందు ఇక్కడ వెళ్ళి 30 మంది ఉండడం అంటే ప్రత్యక్షంగా బెదిరించకపోయినా అది పరోక్షంగా బెదిరింపని మేము అభిప్రాయపడుతున్నాం. అది ఒక రకంగా ఆ ప్రజలు పొరపాటున ఆ కేశవరావు పట్ల ఎక్కడ సానుభూతి వ్యక్తం చేస్తారో ఆ సానుభూతి ఒక ప్రభంజనంగా ఎక్కడ మారుద్దో ఆ గ్రామ ప్రజల్లో అని ఒక థ్రెట్ చేసి ఒక ఆయన అంతకుడు గనకనే మేము పోలీసులు అట్లాంటి దానికి వెళ్ళకూడదు అనేది పరోక్షంగా మేము బెదిరిస్తున్నాం అనే ఒక సంకేతాన్ని పంపడానికి వెళ్ళారని మేము అభిప్రాయపడుతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం నంబాల కేశవరావు మృతదేహం విషయంలో జరుగుతున్నటువంటి అనిశ్చిత మాత్రం సుస్పష్టం చేశారు ప్రసాద్. కాకపోతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం ఈరోజు న్యాయస్థాన ఆదేశాలను కూడా తుంగలో తొక్కి మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పేందుకు చేస్తున్న తత్సారం ఈరోజు శ్రీకాకుళం జిల్లా వాసులే కాకుండా యావత్ భారతదేశ ప్రజలు కూడా నంబాల కేశవరావు ఎలా ఉంటాడు, ఆయన ఉద్యమ భావాలకి ఇంతమంది ఆశేజ నివాళులు అర్పించేందుకు సంసిద్ధం అవుతున్న ఈ తరుణంలో ఎందుకు ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పేందుకు తత్సారం వహిస్తున్నారు? ఎన్కౌంటర్ కాబడ్డారని చెప్పి 6 రోజులు కావస్తున్నా కూడాను మృతదేహాన్ని అప్పచెప్పడంతో అటు బంధువులు అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడాను న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం ఇచ్చేటువంటి ఆ సూచనల మేరకే ఈరోజు మృతదేహాన్ని స్వగ్రామం తెచ్చేందుకు చేస్తున్నారు ప్రయత్నం. కాకపోతే ఆ గ్రామం చుట్టూ కూడాను పోలీసు బలగాలు మోహరించడం, ఒకవేళ మృతదేహాన్ని కనుక ఆ గ్రామానికి తెస్తే శాంతి భద్రతకు నిఘాతం కలుగుతుందని చెప్పి పోలీసులు ముందే ప్రకటించడం, ఇవన్నీ కూడా ఒక భయ పరిస్థితులు మాత్రం నెలకొన్నాయన్నటువంటి సంకేతాలు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక భారతీయుడిగా ఎక్కడో ఎవరో ఏ కారణాల వల్ల చనిపోతే ఆ పార్థివ శరీరాలను ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పినటువంటి ఈ తరుణంలో ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా ప్రజల కోసం పోరాడి 50 ఏళ్ళుగా అడవుబాటు పట్టిన ఆయన హతమార్చబడ్డాడన్న విషయం తెలిసిన నాటి నుండి ఆ మృతదేహాన్ని చూసేందుకు ఆతృత చెందుతున్నటువంటి ఆ గ్రామ ప్రజలతో పాటు ఆయన అభిమానించినటువంటి సన్నిహితులు, స్నేహితులు, బంధువులు కూడాను ఎప్పుడు ఆ మృతదేహం వస్తుందని ఆశగా చూస్తున్నారు. మరి ఈ పరిణామాలను అతిక్రమించి ఈరోజు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ పోస్ట్ మార్టం గదిలో ఉన్నటువంటి ఏదైతే నంబాల కేశవరావు భౌతికాయం ఈరోజు జియన్నపేట గ్రామానికి ఎప్పుడు వస్తుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.